జ్యోతిర్లింగం అంటేనే దగదగా మండుతున్న అగ్నిస్తంభం. శివయ్య కోపతాపాలకు, ఉద్రేక ఆవేశాలకు, ఆనంద సంతోషాలకు, సత్యనిష్టకు గుర్తుగా భక్తులు అనుసరించే నియమ నిబంధనలకు, ప్రతి మనస్సును పరీక్షించదలచిన తత్వానికి, శివతత్వాన్ని సిద్ధింపజేసి కేవలం మానవత్వ సేవా దృక్పథంతోనే సాధించుకోవాలన్న భక్తి తత్పరతతో భగవంతుడు స్వయంభువై వెలిశాడు. అందుకు నిదర్శనమే మన 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగాలలో చెప్పుకోదగిన రెండవ విశిష్టమైన క్షేత్రం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం అనే ప్రాంతంలో శివపార్వతులు అత్యంత శక్తిమంతులై శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంగా కృష్ణానది ఒడ్డున ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగంగా వెలిసింది. అంతేకాదు, ఈ పుణ్య ప్రాంతంలోనే మల్లికార్జున స్వామివారితో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో పేరెన్నికగన్న శక్తిపీఠంగా శ్రీ భ్రమరాంబికాదేవిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి ముక్తిప్రాయముకై తరించుకుంటుంటారు. పురాణాల ఆధారంగా ఈ పుణ్యస్థలంలో శ్రీ మల్లికార్జున స్వామిగా భ్రమరాంబికాదేవిని సమేతులై వెలువడడానికి కారణం లేకపోలేదు. వినాయకునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్న ఆ ఆది దంపతులు సిద్ధి బుద్ధి అనే దేవతా కన్యలను చూసి వినాయకునికి కట్టబెడతారు. కార్తికేయ రూపంలో కనిపించే కుమారస్వామి లోక సంచారుడై తిరిగి రాగా వచ్చిన కుమారుణ్ణి చూసి నిత్య బ్రహ్మచారిగా ఉండమని దీవించారు. ఆ మాటకు కోపగించుకుని నల్లమల అడవులకు ప్రయాణమై వెళ్ళాడు. అలా వెళ్ళిన కుమారస్వామి కార్తికేయుని రూపంగా నెమలి వాహనంపై అడవి అంతా సంచరించుచుండగా శివపార్వతులు కార్తికేయుణ్ణి బుజ్జగించుకోవాలని ఈ శ్రీశైలమనే ప్రాంతంలో బస చేసి కుమారస్వామిని బుజ్జగించారట. పుణ్యదంపతులు బస చేసిన ఆ పుణ్యస్థలమే ఇప్పుడు మనమందరం దర్శించుకుంటున్న శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ క్షేత్రంలో స్వయంభువు మల్లెపువ్వు ఆకారంలో ఉంటుంది. లింగ పురాణంలో ఈ జ్యోతిర్లింగం విశిష్టత తెలుపబడింది. మొదటగా మల్లెపువ్వు ఆకారంలో ఉన్న శివలింగాన్ని భక్తులు కొలవడం వలన మల్లిక అనే నామం స్థిరమైనది. అప్పటి నుండి మల్లికార్జున స్వామి అని ఈ శివలింగానికి నామకరణం సార్థకమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఈ రెండవ జ్యోతిర్లింగాన్ని 2వ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజులు నిర్మించారని వారు ముద్రించిన శాసనాలే ఆధారాలుగా తెలియపరుస్తున్నవి. వాస్తవానికి నిర్మాణం 2వ శతాబ్దంలో మొదలైన 13వ శతాబ్దంలోనే ఈ క్షేత్ర నిర్మాణానికి శాశ్వత పరిష్కారం లభించింది. స్వామివారి పరమభక్తులైన రెడ్డి రాజ్యం వంశీయుల ఆచారంతోనే చరిత్రాంశనీయంగా కొనసాగింది. ఆది దంపతులు బస చేసి వెలసిన ఆ పుణ్యస్థలాన్ని ఇప్పుడు ఈ పుణ్యదంపతులైన గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారు, శ్రీమతి శ్రావణీ శంకర్ గారు భక్తులందరి పాలిట అత్యంత శక్తిమంతులైన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్లను ఇష్టకామ్యాలతో దర్శించుటకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నుండి బయలుదేరి వెళ్లారు. పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాల గొప్పతనంగా వారి పేర్లపై పాండవుల గోత్రనామం సిద్ధించిన ఘనతగా, అదే అంశ కలిగిన పుణ్యపురుషుడుగా కారణజన్మకు కారణమైన గట్టు శంకర్ గారు అసాధారణ శక్తి సామర్థ్యాలను కలిగి లోక కళ్యాణార్థానికై మరో శివ తేజస్సును ప్రతి ఒక్కరూ దర్శించుకునే విధంగా శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని నిర్మిస్తున్న ఆ పుణ్య దంపతులు పాండవులు ప్రతిష్ఠించిన ఆ పంచలింగాలను కూడా దర్శించుకున్నారు. మరియు శ్రీరాముడు ప్రతిష్ఠించిన సహస్ర శివలింగాన్ని కూడా దర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన గంగాజలంతోనే మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తారు. పాతాళగంగగా ప్రసిద్ధి చెందిన కృష్ణమ్మ భక్తుల పాపాలను తొలగించి పుణ్యప్రాప్తి కలిగిస్తుందన్న నమ్మకంతో పాతాళగంగను చేరడానికి 852 మెట్ల కిందకు దిగి పాతాళగంగమ్మను చేరి ఆ పాతాళగంగలో తలారా స్నానమాచరించి కృష్ణవేణిలో నుండి పవిత్ర గంగాజలాన్ని కలశము నిండా ముంచుకుని
మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి శ్రీ మల్లికార్జున స్వామి వారిని నియమనిష్టలతో దర్శించి పుణ్యఫలాలు పొందారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించుకునుటకు మూలాధారమైన శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారి దేహం నుండి పెదవి ఊడిపడిందని పురాణాలు తెలియపరుస్తున్నవి. భక్తితో దర్శిస్తే చేసిన సర్వపాపాలు తొలగిపోతాయి. పునర్జన్మలేని వరాలనిచ్చే శిఖరేశ్వరుణ్ణి కూడా దర్శించుకున్నారు. తిరిగి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి పాతాళగంగ నుండి తెచ్చిన పవిత్ర నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. అంతటి విశిష్టత కలిగిన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ ప్రతిమను మన పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించుకునే గొప్ప అదృష్టం మనకే దక్కింది. పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలకు గుర్తుగా పంచయాగాలైన శ్రీ మహా ఏకాదశ రుద్రయాగం, శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం, శ్రీ మహాచండీ యాగం, శ్రీ మహామృత్యుంజయ యాగం, శ్రీ మహాసుదర్శన యాగాలను ఒక్కొక్క పాండవ శివలింగానికి గుర్తుగా పాండవుల గోత్రోద్భవస్యులైన గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారు వారి అంశరూపమై లోక కళ్యాణార్థానికై 108 హోమాల వద్ద శివపంచ మహాయాగాలను జరిపించి 2025 నవంబర్ 1వ తారీఖున శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు పుణ్యమూర్తి అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించే పుణ్యకార్యంగా శ్రీశైల మల్లికార్జునుణ్ణి దర్శించి ధన్యత పొందుకున్నారు. స్వామివారి సమేతంగా శివశక్తి స్వరూపంగా జయసిద్ధినాయకను శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారిని మరియు 12 జ్యోతిర్లింగాల ప్రతిమలను కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ఇంతకన్నా గణనీయమైన అంశం మరొకటి ఉండునా? త్రయోదశలింగానికి సరిపోయే సరిసాటిని ఘనాపాటిని కలిగి సవినయ మనస్కుడై మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన గట్టు శంకర్ గారు మరియు శ్రావణీ శంకర్ గారు స్వామివారు అనుగ్రహించిన దర్శన భాగ్యంతోనే శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమును మహావైభవోపేతంగా నిర్మిస్తున్నారు.